అసలైన నాస్తికుడు అంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి నమ్మనటువంటి వాడు కాదు, తన మీద తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు అంటారు స్వామి వివేకానంద. ఆత్మవిశ్వాసం లేనటువంటి వాళ్ళనే నాస్తికుడు అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గౌరీ శంకర్, పాజిటివ్ లైట్స్ మోటివేషన్ ఛానల్. ఈ వీడియోలో చెప్పిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాటలు మీకు ఉపయోగపడతాయని, మీ సక్సెస్కి చేదోడుగా ఉంటాయని నమ్ముతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ సెల్ఫ్కి కావాల్సిన మోటివేషన్ని సంపాదించుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మన జీవితంలో ఏం సాధించాలన్నా, ఏం పొందాలన్నా, అలాగే ఏం ఉన్నా లేకపోయినా, డబ్బు చదువు కూడా ఉన్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలే తొలగించగలమని బైబిల్లో చెప్పబడింది. అయితే ఫ్రెండ్స్, చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఇతరుల మీద నమ్మకం ఉంటుంది కానీ తమ మీద తమకి నమ్మకం ఉండదు. సెల్ఫ్ డౌట్ అంటే వాళ్ళని వాళ్ళు అనుమానించుకుంటూ ఉంటారు. నాలో ఇంత శక్తి ఉందా అని వాళ్ళని వారే డౌట్ పడుతూ నమ్మలేకపోతూ ఉంటారు. మీలో ఎంతో అద్భుతమైన శక్తి ఉంది, కానీ అది మీరు గుర్తించకపోతే ఎన్నటికీ ఎప్పటికీ దేన్ని సాధించలేరు. మనం ఏం సాధించాలన్నా జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది మన ఆయుధంగా ఉండాల్సిందే. చాలామందికి ఉన్న ప్రాబ్లమ్స్, నాలో ఇంత సత్తా ఉందా, నేను విజయం సాధించగలనా, నేను పల్లెటూరు వాడిని, మా అమ్మ నాన్నలకు చదువు లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, మరి నేను ఎలా సాధించగలను, సంపాదించగలనని అనుమానాలు ఉంటే వాటిని తుడిచేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. దీనినే సెల్ఫ్ డౌట్ అంటారు. మిమ్మల్ని మీరు అనుమానించుకోవడం. మనం ఇతరులను అనుమానించినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కానీ మన మీద మనకు అనుమానం ఉంటే అదే మన సక్సెస్కి పెద్ద సమస్య. మనం ముందుకు వెళ్ళలేం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. అది విన్నాక అనుమానం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఒక ఆవిడ చాలా సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. ఆవిడ ఎంతమంది డాక్టర్స్ని కలిసినా కూడా ఆ కడుపు నొప్పి తగ్గలే. ఒకసారి ఆవిడకు తెలిసిన ఒక బంధువు కలిశాడు. తన బాధను అతనికి చెప్పుకుంది. నేను ఎంతోమంది డాక్టర్స్ని కలిసినా నాకు ఈ కడుపు నొప్పి తగ్గలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పింది. అతడు కాలిఫోర్నియాలో మంచి డాక్టర్ ఉన్నాడు. అతను మన ఇండియానే. డాక్టర్స్ అందరికన్నా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడని ఆమెకు చెప్పి పంపించాడు. ఆవిడ కూడా నమ్మి తన దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కాలిఫోర్నియాకు వచ్చి డాక్టర్ని కలిసింది. ఆ రిపోర్ట్స్ని డాక్టర్స్కి చూపించడం జరిగింది. ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ అన్నీ పరిశీలించాడు. అన్ని రిపోర్ట్స్లో కూడా నార్మల్, బాగానే ఉంది అని రాసి ఉంది. ఆవిడ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ని కలిసింది. అప్పుడు డాక్టర్ గారు ఆవిడని అడుగుతారు, ఏమ్మా మీ కడుపు నొప్పికి కారణం ఏంటి? అప్పుడు ఆవిడ, డాక్టర్ గారు నా కడుపులో పాము ఉంది, అందుకే నాకు కడుపు నొప్పి వస్తుంది అని డాక్టర్కి చెప్పింది. అప్పుడు డాక్టర్ గారు అంటారు, అయితే అమ్మ ఈ టేబుల్ మీద పడుకోండి, టెస్ట్ చేస్తానంటారు. అప్పుడు ఆవిడ ఆ టేబుల్ మీద పడుకుంది. డాక్టర్ గారు ఒక చోట కడుపు మీద నొక్కుతారు. అప్పుడు ఆవిడ, డాక్టర్ గారు అక్కడే ఉంది పాము, నొప్పిగా ఉంది, చుట్టేసుకుంటుంది, అది ఇటు పక్కకు కదిలింది, నొప్పి పెరిగిందని గట్టిగా అరుస్తుంది. డాక్టర్ గారికి అర్థమైపోయింది అది సైకలాజికల్ ఇష్యూ అని. సైకలాజికల్ ఇష్యూని సైకలాజికల్ టెక్నిక్స్ ద్వారానే తొలగించాల్సి ఉంటుంది. అప్పుడు ఆవిడతో అంటారు, అమ్మా మీరు చెప్పింది నిజమే, మీ పొట్టలో పాము ఉంది, ఆపరేషన్ చేసి తీయాలంటారు. ఆవిడ చాలా సంతోషపడి, డాక్టర్ గారు నాకు తెలుసు మీరు చాలా గొప్ప డాక్టర్ అని, మీ పేరు వినే వచ్చాను, నా పొట్టలో పామున్న సంగతి మీరు తెలుసుకుంటారని, ఆపరేషన్ చేస్తారని కూడా తెలుసు, అందుకే డబ్బులు తెచ్చుకున్నాను, బట్టలు కూడా తెచ్చుకున్నాను, 4 రోజులు ఉండాలని కూడా ఉండిపోతాను, ఆపరేషన్ చేసేయండి అంది. అప్పుడు డాక్టర్, అన్ని రోజులు అవసరం లేదమ్మా, ఒక 3-4 గంటల్లో అయిపోతుంది అని చెప్పి ఆవిడని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎనస్థీషియాని పిలిపించి ఆవిడకు మత్తు మందు ఇప్పించారు. కాసేపట్లో ఆవిడ మత్తులోకి వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్ గారు తన అసిస్టెంట్ని పిలిచి తనకి కొన్ని డబ్బులు ఇచ్చి, నువ్వు ఒక పామునుడి దగ్గరికి పోయి పామును కొనుక్కునిరా అని చెప్పాడు. ఈ లోపల అసిస్టెంట్ పామును కొనుక్కొని వచ్చి పామున గ్లాస్ చేశాను ఒక పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకో అరగంట తర్వాత ఆవిడకు మెలకువ వస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ గారు, మేడం కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, ఇదిగో ఈ పామే మీ కడుపులో ఉంది అని చెప్పేసి చూపిస్తాడు. ఆవిడ ఆనందంతో డాక్టర్ గారిని పొగిడేసి ఆ డాక్టర్ గారితో, నాతో ఒక రిక్వెస్ట్ ఉంది, ఈ పామును నాతో తీసుకువెళ్తాను, అందుకు మీరు అనుమతించాలంటుంది. మేడం ఆ పాము మీది,
మీరు సంతోషంగా తీసుకెళ్ళండి, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఇంకా ఆవిడ హాస్పిటల్ బిల్ కట్టేసి అక్కడ ఉన్న నర్సెస్ అందరికీ పెద్ద మొత్తంలో టిప్స్ ఇచ్చేసి ఆ పామున్న సీసాను కారులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. హాయిగా 10 రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతుంది. అంతకు ముందు రాత్రి నిద్ర పట్టక కడుపు నొప్పితో అరుస్తూ ఏడుస్తూ మూలుగుతూ ఉండేది. ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళకి డౌట్ వచ్చింది. రోజు అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య ఒక వారం రోజులు అలాంటివి ఏమీ వినబడట్లేదు. మనిషి కూడా ఒక 2 రోజులు కనబడలేదు. ఏమైందని తెలుసుకుందామని ఒక 4 లేడీస్ వాళ్ళ ఇంటికి వచ్చి బెల్ల కొడతారు. ఆవిడ తలుపు తీసి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. వాళ్ళని కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తుంది. అప్పుడు ఒక ఆవిడ, అమ్మా, మీరు రోజు ఏడుస్తూ మూలుగుతూ ఉంటారు కదా, ఈ మధ్య అలాంటివి ఏం వినబడట్లేదు, ఏమైందంటారు? ఓ అదే, నేను మీకు చెప్పలేదు కదా, నేను కడుపు నొప్పికి ఆపరేషన్ చేయించుకున్నాను. నా పొట్టలో ఒక పాము ఉంది. ఆ పామే నన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టింది అని చెప్పి వాళ్ళకి ఎంతో గర్వంగా పామును చూపిస్తుంది. వాళ్ళు అవునా అన్నట్లు అనుమానంగానే తల ఊపారు. వాళ్ళలో ఒక 8 సంవత్సరాల అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అంటుంది, ఆంటీ, ఈ పాము ఇన్ని రోజులు మీ కడుపులో ఉంది కదా, ఒకవేళ మీ కడుపులో గుడ్లు పెట్టి ఉండొచ్చు కదా అని అంటుంది. ఆవిడకి మళ్ళీ వెంటనే కడుపు నొప్పి మొదలైంది. అనుమానం పెనుభూతం అంటారు. డౌట్స్కి లాజిక్ అనేది ఉండదు. అలానే మనలో శక్తి సామర్థ్యాలు లేవని మనం డౌట్ పడుతూనే ఉంటాం. ఎందుకు లేవు? అందరినీ సృష్టించిన సృష్టికర్త మనల్ని సృష్టించాడు. దేవుడు ఇచ్చేది ఎవరికైనా సరే సమానంగా ఇస్తాడు. ఎవరికైనా 2 కళ్ళే ఉంటాయి, 2 కాళ్ళే ఉంటాయి. ఎవరి గుండె అయినా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఎవరి బీపీ అయినా 120/80 ఉంటుంది. దేవుడు ఇచ్చేది ఏదైనా సరే ఎవరికైనా సమానంగానే ఇస్తాడు. అలానే మనందరికీ కూడా మెడికల్ డాక్టర్ వచ్చి మన తలను కోస్తే మన లోపల 1300 నుంచి 1400 గ్రాముల వరకు బూడిద రంగు పదార్థం ఉంటుంది. 6000 మైళ్ళ వరకు విస్తరించే వైరింగ్ కేబులింగ్ ఉంటుంది. 100 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూరాన్ నాడీ కణం ఒక్కొక్క కంప్యూటర్తో సమానం. అంటే దేవుడు మనకిచ్చిన శక్తి 10,000 కంప్యూటర్లకు సమానమైనటువంటి శక్తి అందరిలో ఉంది. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ శక్తి నాలో ఉందో లేదా అని అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా అనుమానం ఉందా, నాకు గుండె ఉందా లేదా, నాలో ఊపిరితిత్తులు ఉన్నాయా లేదా అని అనుమానపడతారా? దేవుడు ఇచ్చేది ఎవరికైనా సమానంగా ఇస్తాడు, అందరికీ ఒకేలా ఇస్తాడు. కాబట్టి మన అందరికీ కూడా శక్తి సామర్థ్యాలు దేవుడు ఒకే రకంగా ఇచ్చాడు. ఒక్కొక్కరికి శక్తి ఒక్కొక్క రంగంలో ఉంటుంది, ఒక్కొక్క సామర్థ్యం ఒక్కొక్క విషయంలో ఉంటుంది. అందుకే ఐన్స్టీన్ అంటారు, 2 విద్యార్థులను తీసుకొని ఇద్దరు ఒకే రంగంలో రాణించాలంటే రాణించకపోవచ్చు. దానికి అతను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఉడత ఒక చేప ఉంది. ఉడత చెట్లుని ఈజీగా ఎక్కగలదు, చేప నీళ్ళలో ఈదగలుగుతుంది. ఈతొచ్చిన చేపను తీసుకొచ్చి చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? జీవితాంతం ప్రయత్నం చేసినా కూడా ఆ చేప చెట్టు ఎక్కలేదు. అలానే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ విషయంలో మనం గుర్తించి దాంట్లో మనం కృషి చేసినప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం, విజయ శిఖరాలను చేరుకోగలుగుతాం. ఎక్కడైనా నమ్మండి ఫ్రెండ్స్, మన అందరిలో కూడా అపారమైన శక్తి యుక్తులు ఉన్నాయి. దేవుడు అందరికీ కూడా ఈ మానసిక శక్తిని, మైండ్ పవర్ని ఒకే రకంగా ఇచ్చాడు. అసలు మన ఇంట్రెస్ట్ ఏంటని ఒక గోల్ని పెట్టుకొని మనకు అభిరుచి ఉన్న రంగంలో వర్క్ చేస్తే ఎవరైనా కూడా విజయాన్ని రుచి చూడవచ్చు. మీ మీద మీకు అనుమానం ఉంటే ఈ వీడియో మీకు ఒక గుణపాఠంలా ఉంటుంది. ఖచ్చితంగా మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నమ్మినప్పుడే మీరు విజయ శిఖరాలను అందుకోగలుగుతారు. అనుమానం ఉన్న చోట ఫలితాలు ఉండవు. ఇప్పటికైనా మీ మనసును మార్చుకోండి, మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.